అండ్ మీరు ఇంటర్నేషనల్ గా కూడా ట్రైన్ అయ్యారని విన్నాను వీటి గురించి మొత్తం అంతా. సో ఇప్పుడు మీరు బయట ఇంటర్నేషనల్ గా ట్రైన్ అయ్యి ఉంటారు. సో అక్కడ యూజ్ చేసే టెక్నిక్స్ కానీ ఇవన్నీ లైక్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానీ మన దగ్గర ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా? మీరు రీసెంట్ గా చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ దొరికిందా? ఆ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందా? ఉంటుందండి. అంటే మనకి సర్జికల్ పరంగా అయితే చెప్పాలంటే మనకి మెయిన్ గా రోబోటిక్ అనేది అదొక అడ్వాన్స్మెంట్. ఇప్పుడు మన దగ్గర మన హైదరాబాద్ లో కూడా రోబోటిక్ సర్వీసెస్ ఉన్నాయి, మా హాస్పిటల్ కూడా ఉన్నాయి, రెగ్యులర్ గా చేస్తానే ఉన్నాం. కొన్ని టెక్నిక్స్ అంటే కొన్ని డయాగ్నోస్టిక్ మెథడ్స్ అంటే సర్జరీకి ముందే టెస్టింగ్ అవన్నీ ఉంటాయి. అవన్నీ మన దగ్గర ఇంకా అంత రాలేదు. వచ్చినా కానీ అది ఖర్చుతో కూడిన పని. మేబీ అదంతా ప్రొలిఫరేట్ అవ్వలేదు. బట్ సర్జికల్ పరంగా చూస్తే అంటే సర్జరీ టెక్నిక్స్ కానీ అండ్ మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ కానీ నౌ we are at par with any of the centers in the world. డెఫినెట్ గా మనం చేస్తానే ఉన్నాం. కాకపోతే మనకి ఏంటి అంటే నంబర్స్ వెన్ కంపేర్ టు వేరే కంట్రీస్ కొంచెం లంగ్ సర్జరీస్ వేరే దేశాలలో ఏంటంటే వాళ్ళు రోజుకి మేబీ ఒక 5-6 సర్జరీలు చేస్తూ ఉండొచ్చు, ఒక ప్రాపర్ థొరాసిక్ సర్జరీ యూనిట్. మన దగ్గర అంత నంబర్స్ ఉండవు, అదొక్కటే తేడా.